ఏం ఉమ్. చేస్తున్నారు? నేను ప్రైవేట్ జాబ్ అండి. ప్రైవేట్ జాబ్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన వల్ల? అంటే ఇంక ఇప్పటివరకు అయితే ఏం తెలియట్లేదు. 100 days అయిపోయింది కాబట్టి ఓకే. అని పర్టికులర్ ఏం తెలియదు. రోజుల్లోనే 6 గ్యారెంటీ హామీలన్నీ కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి రెండో మూడో పూర్తి చేశారు, మిగతావన్నీ పెండింగ్ లో పెట్టారు. ఉమ్. అసలు మిగతా హామీలు కానీ మొత్తం 6 హామీలు చేస్తారనుకుంటున్నారు మీరైతే? ఏమో అది మనకు తెలియదండి. బడ్జెట్ విషయంలో అంటే బడ్జెట్తో వాళ్ళు ఎప్పుడు అనుకుంటున్నారో మనకు తెలియదు. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు చేశారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొన్ని ఇట్లో కరెక్ట్గా చేయలేదని వీళ్ళు అంటూ కొద్దిగా డిస్కస్ జరుగుతుంది వాళ్ళు. వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు అన్నారు. అదే అవుతుంది కానీ కరెక్ట్గా అనేది ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ చేయలేదు. రీసెంట్ గా తెలంగాణలో వచ్చిన టీఎస్ అని తీసేసి టీజీ అని చెప్పి నెంబర్ బోర్డు మీద గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కోడ్ అనేది మార్చడం జరుగుతుంది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం అంటే ఇప్పుడు ఈ ఆల్రెడీ 5 years 10 years అయిపోయింది. ఇప్పుడు ఉపయోగం అంటే ఏమో ఇప్పుడు వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసుకుంటే బెటరు. అవును, అంటే ఈ నెంబర్ పేర్లు మార్చాలు అవేనా, లేకపోతే అభివృద్ధి పరంగా ఏమైనా? అభివృద్ధి పరంగా చేస్తేనే బెటర్. ఏంటంటే ఇప్పుడు ఇవి చూసుకొని కూర్చుంటే అసెంబ్లీలో కూడా అదే డిస్కస్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు అది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అంటున్నారు, దాని మీద డిస్కస్ అవుతుంది. కానీ చేసే పనులు అంటే ఇంకా స్టార్ట్ కాలేదంటే కొన్ని 3 years ఇంకా చేయలేదు. అది అసలు ఏంటి ఈ ఉచిత పథకాలను మీ ఉద్దేశం ఎలా అనిపిస్తుంది? ఉచిత పథకాలు అంటే వచ్చేటోళ్ళకి వస్తున్నాయండి. ఇప్పుడు నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. సిటీకి వచ్చి 15 సంవత్సరాలు. ఎంప్లాయ్మెంట్ అంటే లేదు. ఇప్పుడు నాకు కూడా రాదు, ఇక ట్రై చేసాను రాదు. ఉన్న వాళ్ళకి ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకే ఇస్తున్నారు. చేసిన స్టడీ లెవెల్ ఇప్పుడు నాదంటే డిప్లొమా ఉంది, ఐటీ చేసాను, డిప్లొమా డిస్టెన్స్. కానీ ఏంటంటే ప్రైవేట్ జాబ్గా చేసుకుంటాను అంతే. తెలంగాణలో సరిగ్గా ఎంప్లాయ్మెంట్ అనేది దొరకట్లేదు. దొరకట్లేదంటే పోస్టులు ఉంటే ఇస్తారు. మనకు కూడా అంత పర్టికులర్ మనంత నాలెడ్జ్లో మనం లేవనుకుంటున్నాను నేనైతే. అది మీ ఇప్పుడు ఐటీ పరంగా తెలంగాణ బాగా డెవలప్ సూపర్ బాగా డెవలపింగ్. నేనేంటంటే జస్ట్ ఇప్పుడు నా టెక్నికల్ ఫీల్డ్ నాది. మాది అన్లిమిటెడ్ స్టోర్స్. ఈ సిటీలో వచ్చేసి ఒక 15 స్టోర్స్ ఉంటాయి. నాది ఆ సర్కిల్లో అటు ఆ రూట్లో లేవు, ఇటు రూట్లో ఉండే. జస్ట్ ఏంటంటే ఈ మధ్యలో నేను అటు ఐటీ సిటీ ఒక 6 months నుంచి వెళ్తున్నాను. కానీ బెటర్ ఏంటంటే చాలా 100 చాలా బెటర్. ఏంటంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, రూటింగ్ కానీ బాగా ఉంది. ఎంతలో కొంత అయితే డెవలప్మెంట్ ఉంది. ఏంటి మరి కేసీఆర్ గారిని అసలు ఎందుకు ఓడించేసారు అనుకున్నారు మీరైతే? అది ఇక ఏమో అనుకోవచ్చు. కొంతమంది ఏంటంటే 10 years పరిపాలన అని, కొంతమంది కొన్ని ఏంటంటే పనులు కరెక్ట్ చేయలేడు, వాళ్ళు ఏదో చేశారని ఇలాంటి. చాలా మంది ఏం చెప్తున్నారంటే సిటీని బాగా డెవలప్ చేశారు కానీ పల్లెటూరు పట్టించుకోలేదు. ఎందుకు చేయలేదని చేశారు. నేను చూసాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాది నేటివ్ ప్లేస్ వరంగల్. నేను వచ్చి హన్మకొండ డిస్టిక్, నాది ఒడ్డపల్లి. చాలా ఉన్నాయి. విలేజ్లలో కూడా చాలా చేశారు. సిటీ రోడ్స్ అయితే మ్యాక్సిమం 99% అయినాయండి. ఎందుకంటే నేను ఖమ్మం మొన్న మ్యారేజ్కి వెళ్ళాను ఫ్రెండ్ది కార్ రూట్లో. చాలా రోడ్స్ మాత్రం నీట్గా ఉన్నాయి. కొద్దిగా మన ఇప్పుడు రైతులకు సంబంధించిన కొన్ని అవి కట్టించారు కూడా, మన వాళ్ళు అగ్రికల్చర్ సంబంధించినవి చాలా ఉన్నాయి. కాలేదని కాదు, అయినాయి. ఈ మళ్ళీ మనోళ్ళు ఏమనుకుంటున్నా కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టినట్టు అని అలా ఉంది. పల్లెటూరులో ఎక్కడ కూడా బీఆర్ఎస్ సరిగ్గా గెలవదు. ఓన్లీ హైదరాబాద్ సిటీలో మాత్రమే గెలిచింది. పల్లెటూరులో మొత్తం కాంగ్రెస్ గెలిచింది. అవును, అసలు అంటే పల్లెటూరు జనాలు అందరూ కేసీఆర్ గారిని నమ్మలేదు. నమ్మారు. వాళ్ళు ఇచ్చినవి తీసుకున్నారు. కొన్ని ఏంటంటే ఇప్పుడు మేమున్నాం ఎడ్యుకేటెడ్ పర్సన్. అరే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా క్లియర్ కాలేదు. అది కూడా కొద్దిగా వాళ్ళకు ఉన్నది ఏంటంటే మా పిల్లలకు రాలే కదా అని ఇటు వచ్చిన స్కీమ్స్ వాడారు. వేసుడు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పోయినాయి. అలా కాంగ్రెస్ అయితే బాగా చేస్తారనుకుంటున్నారు. అదేం తెలియదండి. ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళు చేయడం ఏమో కానీ మిగతా కొన్ని ప్లేస్లల్లో గొడవలు అవుతున్నాయి. మొన్న పొన్నం ప్రభాకర్ వాళ్ళది ఏదో టీవీలో వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు వేరే వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళకు గొడవ అయినట్టు చూపెట్టినాం. ఇంకా అట్లా న్యూస్లలో వచ్చేటి. రీసెంట్గా కేసీఆర్ గారు కూతురు కవిత గారిని అరెస్ట్ చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్. అసలు ఏంటి అది? మీకేమైనా ఐడియా? అది మాకు ఐడియా లేదండి. అసలు ఆవిడ నిజంగా స్కామ్ అట్లా ఉండొచ్చు, ఉంటేనే కదా ఈడీ వాళ్ళు. ఇప్పుడు కాదు, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఈ మధ్యలో కాదు కదా, గత 1.5 year 2 years నుంచి ఇది వస్తుంది, నడుస్తుంది. రీసెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ ఎవరు చేయలేదు, వాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు, చూస్తామన్నట్టు. ఇక అది అది మనకు అసలేదు. ఇగో ఇకుంటండి. ఇప్పుడు మీరు ఒకటి అంటున్నారు, నేను దానికి అరే తెలియదు, నలుగురు ఉన్నారు అనుకో, నలుగురు ఒకటే అనేసరికి అన్నట్టు నేను కూడా అంటాను. మనం కరెక్ట్ చూసిన వాళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు, విన్న వాళ్ళం కాదు, ఏది లేదు.
అంతే. కొంతమంది ఉన్నారంటే నిప్పులు ఎందుకు పోకరాదు అనే సామెత అది చెప్తారు. ఎంతో కొంత ఇంట్రాక్షన్ ఉండడం వల్ల ఇక పొలిటికల్ అంటేనే వాళ్ళది అదే అండి. ఎట్లా ఉందంటే పొలిటికల్లా ఎవరు సంపాదించుకున్నదే చూసుకుంటున్నారు కానీ ప్రజలకు చేసేది అనేది కొద్దిగా 10% చేస్తే 90% వరకు చేయట్లేదు. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ అట్లా కేసీఆర్ గారికి ఏమైనా ఛాన్స్ ఉందన్నారు. నా ఒపీనియన్ అంటే చెప్పలేమండి మనం. ఇప్పుడు ఏమన్నారు, అదేంది 10 years పరిపాలించిలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎట్లా టీఆర్ఎస్ వస్తుంది అన్నారు కానీ రాలేదు. రాజకీయం అనేది ఎప్పుడు ఏం చెప్పలేము మనం ఎవరు వస్తారు అనేది.